గొడవ అయింది సార్. అయితే పొద్దుగాల ఉదయం 8 గంటలకి చేనుకు పోయినాం సార్. గడగట్టని పోతే ఆ కొడుకులు ఎదురొచ్చిండ్రు, ఇట్లా చేనులోకి వచ్చిండ్రు. ఎందుకు సార్ ఈ చేను మాదా అని ఇట్లా గొడవ పెట్టుకుంటారు సార్. ఇక మేము ముగ్గురం ఉన్నాం సార్. మగవాళ్ళు అయితే ఆడవాళ్ళేమో 2 ఉండ్రు సార్. ఇక వాళ్ళేమో 30 మంది 25 మంది అట్లా ఉంటారు సార్. వాళ్ళ ముందర మేము ఏమవుతామని పోలీస్ స్టేషన్కి పోయినాం. అది ఉట్కూరుకు పోయినాం. ఎస్ఐ తోటి పోయినాం. పోతే సార్ ఇట్లా గొడవ అవుతుంది సార్ చేను కాడ అంటే, సరే నేను వస్తా పో చేను అయితే అయిపో అన్నాడు. ఇక మా ఆయన చేను వాసుండు సార్. ఎవరు లేని టైంలో చూసి ఒకరొకరు ఇంటికి వెళ్ళి వచ్చి అతని కింద వండబెట్టి కొట్టురు సార్. ఇష్టం వచ్చినట్లు కొట్టిన సార్. మా పెద్ద మామ చిన్న మామ వస్తే వాళ్ళకు ఉస్కా కళ్ళాలు ఎగ్గిండ్రు సార్. ఎగ్గినాక ఇక పెద్ద పెద్ద రాళ్ళతోటి ఎగ్గిండ్రు సార్. వాళ్ళ నెత్తులు కూడా వలిగినాయి సార్. పైన అడ్మిట్ అయినరు వాళ్ళు కూడా. వాళ్ళు మహా అయితే 25 మంది అట్లా చేసిండ్రు సార్. చిన్న పిల్లలతో సహా చేసిండ్రు. రాళ్ళు ఇంత రాళ్ళు ఎగ్గిండ్రు, ఇంత కట్లతో కొట్టిండ్రు, సన్న గుంజలతో కొట్టిండ్రు. నా పిల్లలు చిన్నగా ఉండ్రు. నేనేం గతి కావాలి ఇప్పుడు. ఇక 10 నెలలు ఆమె అడ్డం పడింది. ఆమె ఇంటికాడ ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఆ సార్కు ఫోన్ చేసి నాకు ఇట్లా గొడవ అవుతుంది సార్ అంటే, ఆయన ఏమనలేదు సార్. ఇక ఏం రెస్పెక్ట్ ఇవ్వలేకుంటే మేమే ఇక నారాయణపేటకి వేసుకున్నాం సార్ పిల్లగాని. మా ఆయన నారాయణపేటకి వేసుకొస్తే ఆడ పట్టలేదు సార్. మేము మైబనాకు తెస్తేనే ఇక పానం పోయింది సార్. న్యాయం జరగాలి సార్. వాళ్ళకు మాత్రం బయటికి రానట్లా జైలు శిక్ష అయింది సార్. వాళ్ళు ఊళ్ళోనే ఉంటారు సార్. ఇప్పుడు ఎక్కడైనా తప్పించుకొని పోవచ్చు, కానీ నాకైతే న్యాయం జరగాలి సార్. పోలీసులు అయితే ఏమంటలేరు సార్. ఏం చెప్పాలో తెలియదు సార్. పట్టించుకుంటలేరు సార్. పట్టించుకుంటే ఇంత దాకా రా సార్. అప్పుడే మంచిగా బతుకుతుండే. వాళ్ళ టైంకి వస్తే నా భర్త బతుకుతుండే. రాకనే ఇంత పని అయింది నాకు. ఇప్పుడు చిన్నగా ఉండి పిల్లగాడు 7 నెలలు ఉండి, ఇప్పుడు ఆ పిల్లగాడు 2 ఏళ్ళు ఉండు. ఒక పిల్లగాడు నాకు నేను గతి కావాలి. మా అత్తమ్మ చిన్నగా ఉండరు. ఇప్పుడు నా పరిస్థితి ఏమి? నా పేరు సౌరభ్ సార్. 2 ఎకరాలు 6 గుంటలు ఉంటుంది సార్ భూమి. మేము మా నాన్నకి ముగ్గురు కొడుకులు అయితే మనిషికి 3 ఎకరాలు 3 గుంటలు భూమికి సమంగా వచ్చింది. మా నాన్న ఉన్నాగానే పంచిపోయిండు. మా నాన్న ఉన్నాగా పంచిపోతే మేము ఎవరి వాళ్ళు చేసుకొని తింటున్నాం. మా నాన్నకి ఫస్ట్ భార్య, మా నాన్నకి 2 భార్యలు. ఫస్ట్ భార్యకి మా అన్న ఒకరిన ఉండిన తర్వాత ఆమె చనిపోతే మళ్ళీ 2వ భార్యని మా అమ్మని తెచ్చి మా తాతోళ్ళు తెచ్చి పెళ్లి చేసారు. పెళ్లి చేస్తే ఆమెకి మేము 3 ఆడపిల్లలు 2 మొగలం మేము పుట్టినాం సార్. పుట్టిన దానివల్ల ఇంకా దాన్ని 18 సంవత్సరాల భూమి పట్ట మాపోటుంది. ఆ భూమి పట్ట మాపోటు ఉంటే దాన్ని 4 సంవత్సరాలు వీక్ చేస్తారు సార్. వచ్చి బాగా కరెక్ట్ టైంలో పంట వేసుకునే టైంలో వస్తారు, అడ్డం వేస్తారు. ఇంకా రౌడీ షెటర్ మీద ఫస్ట్ పిల్లలు తోలిస్తారు. తర్వాత ఇంకా వాళ్ళంతా వచ్చి కలిసి ఇట్లా 2-3 సార్లు దెబ్బలు తిని కేసులు కూడా పెట్టారు సార్. వాళ్ళ మీద కేసులు కూడా తిరుగుతున్నారు వాళ్ళు. ఈ సంవత్సరం ట్రాక్టర్ తీసుకొని వచ్చి దున్నడానికి పోతే ఈ సంవత్సరం అయితే పూర మనిషిని ఇంకా మొత్తం కొట్టి కాలు చేతి, నా కొడుకును కొట్టి కాలు చేతి కొట్టి మొత్తం సేలు మొత్తం మా తమ్మిని నెత్తి మొత్తం పలిగింది సార్. ఇంటి ఇట్లా మొత్తం పలిగింది. నేను నాకు మొత్తం వెనక రాళ్ళు తీసుకొని గిన్నె సరుగులతో కొట్టాడు సార్ వాళ్ళు. మేము ముగ్గురము దాదాపు 20-25 మంది ఉంటారు సార్ వాళ్ళు. పిల్లలు తల్లులు అందరూ కలుసుకుంటే 20 మంది పక్కా ఉంటారు సార్ వాళ్ళు. ఖాళీ పెద్దవాళ్ళకైతే ఇప్పుడు 18 మంది వరకు ఉంటారు. మొత్తం ఉంటారు సార్ వాళ్ళు. అట్లా కాబట్టి ఇప్పుడు ఈ పరిష్కారం సార్. ఇప్పుడు నా కొడుకే చనిపోయారు సార్. ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు ఆ పిల్లలు పెట్టుకొని ఆమె ఎట్లా బతకలేదు, ఏం బతకడానికి ప్రార్థన చేసేది సార్ వాళ్ళు. పోలీసు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏం పట్టించుకోలేదు సార్. పోలీసులు ఎస్ఐ కూడా రాలేదు సార్. ఎస్ఐ గురించి ఇట్లా అవుతుంది సార్, మా పొలం గురించి ఇట్లా అవుతుందంటే మెడల్ చేసి బయటకు వెళ్ళినాడు సార్ ఎస్ఐ. గొడవ జరుగుతుంది. ఫస్ట్కు పోలీస్ దగ్గర ఎస్ఐ దగ్గర నిలబడ్డాం మేము. ఇట్లా కానిస్టేబుల్ పిలిచి బయటకు పంపిస్తుండే. మీరు నడరబ్బాయి, మనకి ఏం తెలియదు, కొట్టుకొని సావని అని ఇట్లా బయటికి గెంటేస్తుండే సార్. గెంటేస్తే బయటకు వచ్చేసాం సార్ మేము. ఆడ బ్రతితోటే ఉన్నాడు సార్, పానంతో ఉన్నాడు. నేను తీసుకొని వచ్చినాం ఆల్రెడీ. తీసుకొస్తే నారాయణపేటకి తీసుకొచ్చారు. నారాయణపేటలో పట్టాలి, మహబూబ్నగర్లో అయితే పడతారని చెప్తే మహబూబ్నగర్కి వేసుకొచ్చాను సార్. మహబూబ్నగర్కి వేసుకొచ్చింది. బెడ్కు మీద దించినాం. డాక్టర్లు ఎమర్జెన్సీ వచ్చి చెక్ చేయగానే బాగానే 10-15 నిమిషాలు అంతా అన్నీ చెక్ చేశారు సార్. రక్తపరి సంపూర్ణ అన్నీ చెక్ చేసి మనిషి ఇంకా సాసు వాళ్ళు చెక్ చేసి ఉన్నాగానే సాస్ ఆడనట్లా కింద డౌన్ అయిపోతే లాస్ట్కు 10-20 నిమిషాలు సార్ వాళ్ళు చేశారు. 10-20 నిమిషాల తర్వాత చనిపోయింది సార్. ఇవన్నీ 2 ఎకరాల 6 గుంటలు సార్. అంతే 4 ఎకరాలు ఉంది కదా, దాని లొల్లి లేదు మొత్తం సార్. మాకు అన్నదమ్ములకు ముగ్గురికి 3 ఎకరాలు 3 గుంటలు 3 ఎకరాలు 3 గుంటలు ఉంటుంది సార్.
ఇప్పుడు వాళ్ళు ఏమంటారు భూమి కావాలంటున్నారు ఆ భూమి కావాలంటే వాళ్ళ ఆధారాలు ఏమి అది కావాలని అంటుంటారు కానీ వాళ్ళ ఆధారాలు ఏమి లేవు. మా వాడు 18 ఏళ్ళు అయింది, మా వద్ద పట్టలు ఉన్నాయి. పట్టలు ఉంటాయి కాబట్టి మేము బాగా చెప్తాం. మా నాన్నని చేసిపోయింది అది, ముగ్గురు అన్నదమ్ములకి మా నాన్న చేసిపోయింది అది. చేసిపోయింది. అన్నీ మీకే పడుతుంది. రైతు బంధు 3 పైసలు ఇవి మొత్తం మాకు వస్తున్నాయి సార్ పైసలు. అవి 18 ఏళ్ళ కదా. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని ఊర్లోనే ఉన్నారా వాళ్ళు ఎక్కడ? ఏం సార్ నిన్నైతే మా ఇక్కడ వేసుకొని వచ్చిన పోలీసు వాళ్ళు మాట ఏం చేసారు ఏం లేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. ఇంకా మా గొడవలు అందరూ మేము ఇంకా రాత్రి ఇట్లా చనిపోయినాన్ని మేము ఏడ్చుకుంటూ తుడుచుకుంటున్నాం. ఎవరి మాట ఎవరికి తెలియదు. పోలీసులు పట్టించుకుంటే ఇది అంత కాకపోయింది. పోలీసులు పట్టించుకుంటే ఇంత కాకపోవచ్చు సార్. నా కొడుకు బతుకుతుండే నేను లెక్కలు ఉంటుండే సార్. ఇప్పుడు భార్య ఎట్లా బతకాలి, పిల్లలు ఎట్లా బతకాలి. Audio Jungle.